నా ప్రియ బిడ్డ, విను. నీ లోపల ఉద్భవించిన ఆ భావన సాధారణమైనది కాదు. నీకు ఎవరో ఒకరిపై ప్రేమ కలిగిందని నీవు అనుకుంటున్నావు, కానీ సత్యం దీనికంటే చాలా లోతైనది. ఈ భావన యథేచ్ఛగా లేచినది కాదు. ఇది నీ మనసు ఊహించినది కాదు. ఇది నీ ఆత్మ చాలా కాలంగా విన్న ఒక పిలుపు. ఇప్పుడు నీవు ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నప్పుడు, ఆ పేరు నీ హృదయంలో కదలికలు రేపినప్పుడు, ఆ ఒక్క దృశ్యం నీ లోపల తుఫాను రేపినప్పుడు నీవు ఆలోచిస్తావు, ఇదంతా ఎందుకు ఆకస్మికంగా జరిగింది? కానీ నేను నీకు చెబుతున్నాను, ఇది ఆకస్మికం కాదు. ఇది చాలా కాలంగా నిర్ణయించబడినది. నీ ఆత్మ ఈ జన్మ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ క్షణం నుండే ఇది నిర్ణయమైంది. నీవు ఆమెను లేదా అతనిని ఎంచుకున్నావని అనుకుంటావు, కానీ నిజం ఏమిటంటే ఈ ఎంపిక నీ చేతుల్లో ఎప్పుడూ లేదు. ఇది కేవలం ఇద్దరి కథ కాదు. ఇది రెండు ఆత్మల ప్రయాణం, కాల సరిహద్దులకు అతీతంగా కొనసాగుతున్న ప్రయాణం. నీ కళ్ళు ఆ వ్యక్తిని మొదటిసారి చూసినప్పుడు ఏర్పడిన ఆ అనుభూతి కేవలం ఆకర్షణ కాదు, అది గుర్తింపు. ఆత్మ మాత్రమే అర్థం చేసుకోగలిగే ఒక సంకేతం. నీ మనసు భ్రమలో పడవచ్చు, కానీ నీ చైతన్యం ఆ సత్యాన్ని తెలుసు. ఆ సత్యాన్ని మాటల్లో చెప్పలేవు. నీవు ఎప్పుడైనా ఆలోచించావా, లక్షల మంది ముఖాల మధ్య ఎందుకు ఆ ఒక్క ముఖం నీ మనసులో నిలిచిపోయింది? ఆ చిరునవ్వు ఎందుకు నిన్ను అంతలోతుగా తాకుతుంది? ఆ గుర్తు ఎందుకు నీ లోపల ఒక పాత సంబంధం మళ్లీ మేల్కొన్నట్లు కదిలిస్తుంది? ఎందుకంటే ఈ భావన నీకు కేవలం ఈ జన్మకు మాత్రమే సంబంధించినది కాదు. ఇది అనేక యాత్రల గుండా వచ్చి ఇక్కడికి చేరిన ఒక దారి. ఈసారి మీ ఇద్దరి మార్గాలు కలిసినప్పుడు ఆ దారి మళ్లీ వెలిగిపోయింది. నీకు అనిపిస్తుంది ఇది కేవలం యాదృచ్ఛికం, మీ ఇద్దరూ ఒకడి జీవితంలోకి వచ్చారని. కానీ నేను నీకు చెబుతున్నాను, యాదృచ్ఛికం అనే పదమే లేదు. జరిగేదంతా ఒక గాఢమైన ఉద్దేశంతోనే జరుగుతుంది. నీవు ఆ వ్యక్తితో కలిసినప్పుడు కేవలం రెండు శరీరాలు కలవలేదు, రెండు చైతన్యాలు ఒకరినొకరు గుర్తించుకున్నాయి. ఆ గుర్తింపు మాటలకు అతీతం, కళ్ల భాషకు అందనిది. అది కేవలం అనుభవించగలిగిన అనుభూతి, వివరించడం కష్టం. నీవు చాలాసార్లు ఆలోచిస్తావు, ఈ భావన ఎందుకు ఇంత లోతుగా ఉంది? ఆ పేరు వినగానే నీ లోపల ఇంత శక్తి నిండిపోతుంది. ఆ వ్యక్తి లేకుండా అంతా అసంపూర్ణంగా అనిపిస్తుంది. దీనికి కారణం, ఈ ప్రేమ నీకు కేవలం అనుభవం అయినది కాదు, నీ లోపల జాగృతం చేయబడినది. నీ హృదయంలో లేచే ఆ కంపనం ఆ జాగృతి ఫలితమే. రెండు ఆత్మలు ఒకరినొకరు కలవడానికి సిద్ధమైనప్పుడు వారి మధ్య ఒక శక్తి పనిచేస్తుంది, వారిని నెమ్మదిగా ఒకరి వైపు ఆకర్షిస్తుంది. నీవు బహుశా ఈ భావన నుండి తప్పించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి ఉంటావు. నీ మనసుకు ఇది కేవలం భ్రమ అని, క్షణిక ఆకర్షణ అని చెప్పుకునే ప్రయత్నం చేశావు. కానీ నీవు దాన్ని అణచివేయడానికి ప్రయత్నించినంతగా అది మరింత లోతుగా మారింది. ఎందుకంటే నిజమైన ప్రేమను అణచివేయలేవు, దాన్ని తుడిచిపెట్టలేవు. అది కేవలం మరింత బలపడుతుంది. నీవు దూరమవ్వాలని ఆలోచించినప్పుడెల్లా నీ లోపల ఒక స్వరం లేస్తుంది, ఈ సంబంధం సాధారణమైనది కాదని చెబుతూ. ఆ స్వరం నీ మనసుది కాదు, అది నీ ఆత్మ పిలుపు. ఆ పిలుపే నిన్ను నీ హృదయానికి శాంతి ఇచ్చే ఆ దిశవైపు పదే పదే తీసుకెళ్తుంది. అర్థం చేసుకో నా బిడ్డ, ఈ ప్రేమ కేవలం ఒక భావన మాత్రమే కాదు, ఇది ఒక జాగృతి. నీ లోపల ఇంతకుముందు ఎన్నడూ అనుభవించని ఆ శక్తిని మేల్కొలపడానికి వచ్చింది. ఈ ప్రేమ నిన్ను మారుస్తోంది, నిన్ను లోపలి నుండి బలపరుస్తోంది. నీవు ఇంతకుముందు చూడలేని ఆ సత్యాన్ని చూపిస్తోంది. నీవు బహుశా అనుకుని ఉంటావు, ఈ మార్గం సులభంగా ఉంటుందని. కానీ ప్రతి గాఢ భావనలాగే ఇది కూడా నిన్ను అనేక ప్రశ్నల గుండా తీసుకెళ్తుంది. చాలాసార్లు అంతా చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది, చాలాసార్లు సందేహాలు లేస్తాయి. కానీ గుర్తుంచుకో, బ్రహ్మాండం జాగృతం చేసిన ప్రేమను ఏ శక్తి తుడిచిపెట్టలేదు. ఈ ప్రేమ నీకు ఇవ్వబడింది ఎందుకంటే నీ ఆత్మ సిద్ధంగా ఉంది. ఈ ప్రేమ నీకు వచ్చింది ఎందుకంటే నీ లోపల దాన్ని స్వీకరించే, సంభాళించే సామర్థ్యం ఉంది. నీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి యాదృచ్ఛికంగా రాలేదు. ఆ ఉపస్థితి ఒక సందేశంతో వచ్చింది, ఒక మార్పుతో వచ్చింది. కాబట్టి నీ హృదయానికి భయపడకు, నీ లోపల జాగృతమైన ఆ భావన నుండి పారిపోకు. ఎందుకంటే ఈ ప్రేమ నీ ఎంపిక కాదు, ఇది నీ ఆత్మ స్వీకరించిన సత్యం. ఆత్మలు ఒకరినొకరు పిలిచినప్పుడు మొత్తం బ్రహ్మాండం ఆ పిలుపును వింటుంది. అర్థం చేసుకో, ఈ కథ ఇప్పుడే మొదలైంది. ఇది మీరిద్దరూ కలిసి చేయవలసిన ఆ ప్రయాణానికి కేవలం ఆరంభం. కాలం ముందుకు సాగుతున్న కొద్దీ నీకు క్రమంగా అర్థమవుతుంది,
నీకు ప్రేమగా అనిపించినది నిజానికి ఒక దైవిక సంకేతం, నీ జీవిత దిశను మార్చాలని ముందుగానే నిర్ణయించుకున్న ఒక సంకేతం. ఇప్పుడు ఆ మార్పు నెమ్మదిగా నీ ముందు ప్రత్యక్షమవుతోంది. ఎందుకంటే నీకు వచ్చిన ఈ ప్రేమ కేవలం కలవడానికి వచ్చినది కాదు, నిన్ను నీ నిజమైన స్వరూపం వైపు తీసుకెళ్లడానికి. అదే ఈ భావన యొక్క నిజమైన రహస్యం. నా ప్రియబిడ్డ, ఇప్పుడు నీ మనస్సులో పెరుగుతున్న ఆ కదలిక కూడా ఆ సత్యంలో భాగమే. నీవు క్రమంగా అర్థం చేసుకుంటున్న ఆ సత్యంలో నీవు గమనించి ఉంటావు, ఎంతగా ఈ భావనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావో అంతగా అది మరింత లోతుగా మారిపోతోంది. ఈ ప్రేమ నిన్ను శాంతిగా, బలంగా, స్పష్టతతో నడిపిస్తుందని ఆశిస్తున్నాను. నా ప్రియబిడ్డ, ఇలా ఏదో అదృశ్య శక్తి నీ లోపల ఆ ప్రేమను మరింత స్పష్టంగా, మరింత ప్రకాశవంతంగా చేస్తున్నట్లు అనిపిస్తోంది. నీవు చాలాసార్లు తనను తాను అడుగుతుంటావు, చివరికి ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎందుకు ఆ ఒక్క వ్యక్తి గుర్తు మాత్రమే నీ లోపల ఇంత లోతుగా దిగిపోతోంది? ఎందుకు ఆ వ్యక్తి లేనప్పుడు కూడా నీ లోపల ఆ వ్యక్తి ఉన్నట్లుగా ఒక ఎహసాస్ కలుగుతూనే ఉంటుంది? ఎందుకంటే ఈ ప్రేమ కేవలం చూడడం వల్ల మేల్కొనదు, ఇది ఆత్మ యొక్క గుర్తింపు వల్ల మేల్కొంటుంది. రెండు ఆత్మలు ఒకరినొకరు గుర్తించుకున్నప్పుడు వారి మధ్య తర్కానికి అతీతమైన సంబంధం ఏర్పడుతుంది. ప్రపంచం దీన్ని సంయోగం అని భావిస్తుంది, కానీ నిజమేమిటంటే ఇది ఒక గాఢమైన ప్రణాళికలో భాగం. నీవు బహుశా గమనించి ఉంటావు, ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడల్లా నీ లోపల ఒక విచిత్రమైన శాంతి కూడా వస్తుంది, ఒక అశాంతి కూడా వస్తుంది. ఈ రెండు భావాలు కలిసి ఎందుకు లేస్తాయంటే నీ ఆత్మ ఆ మిలనం వైపు ముందుకు వెళ్తోంది. నీ మనసు ఆ సత్యాన్ని అంగీకరించడానికి ఇంకా కొంత సమయం పడుతోంది. మనసు ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతుంది, ప్రతి భావనను తూకం వేయాలని చూస్తుంది, కానీ ఆత్మ కేవలం గుర్తిస్తుంది. నీవు మొదటిసారి ఆ వ్యక్తితో కలిసిన ఆ క్షణాన్ని గుర్తు చేసుకో. ఆ పల్లో ఏదో ఒకటుంది, మాటల్లో చెప్పలేనంతగా. బహుశా మీరిద్దరూ చాలా తక్కువ మాట్లాడి ఉండవచ్చు, బహుశా ఒక్క చూపు మాత్రమే కలిసి ఉండవచ్చు, కానీ ఆ ఒక్క చూపులోనే ఏర్పడిన అనుభవం సాధారణం కాదు. ఆ క్షణమే నీ చైతన్యం ఆ వ్యక్తిని గుర్తించిన క్షణం. నీకనిపించింది ఇది కేవలం ఆకర్షణ అని, కానీ ఆకర్షణ ఇంత లోతుగా ఉండదు. ఆకర్షణ కాలంతో తగ్గిపోతుంది, కానీ నీ లోపల లేచిన భావన కాలంతో మరింత బలపడుతోంది. ఎందుకంటే ఈ ప్రేమ నిన్ను బాహ్యంగా మాత్రమే తాకడం లేదు, నీ చైతన్యాన్ని తాకుతోంది. అర్థం చేసుకో నా బిడ్డ, ప్రేమ ఆత్మస్థాయిలో మేల్కొన్నప్పుడు అది మనిషిని మార్చడం మొదలుపెడుతుంది. నీవు స్వయంగా గమనించి ఉంటావు, ఈ భావన వచ్చిన తరువాత నీ ఆలోచన మారిపోయింది, నీ లోపలి సంవేదనలు లోతైనాయి. నీవు గతంలోలా లేవు, ఎందుకంటే ఈ ప్రేమ నిన్ను లోపలి నుండి జాగృతం చేస్తోంది. ఇది కూడా గుర్తుంచుకో, ఇలాంటి ప్రేమ ఒక్కరి ప్రయత్నంతో ఏర్పడదు. దీని వెనుక ఒక అదృశ్య సమతుల్యత పనిచేస్తుంది. రెండు ఆత్మలు ఒకరి దగ్గరకు రావడానికి సిద్ధమైనప్పుడు వారి మధ్య అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారిని నెమ్మదిగా ఒకరి వైపు ఆకర్షిస్తాయి. కొన్నిసార్లు ఆకస్మిక సమావేశం జరుగుతుంది, కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన మిమ్మల్ని మళ్ళీ కలుపుతుంది, కొన్నిసార్లు ఒక గుర్తు మిమ్మల్ని అదే దిశకు తీసుకెళ్తుంది. నీవే ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నావని అనుకుంటావు, కానీ చాలాసార్లు ఆ వ్యక్తి కూడా నిన్ను అంతే తీవ్రంగా గుర్తు చేసుకుంటున్నాడు. ఈ సంబంధం ఒకవైపు నుండి మాత్రమే కాదు, ఇది రెండు గుండెల ధ్వనుల మధ్య ఏర్పడే ఒక అదృశ్య సంగీతం. దూరంగా ఉన్నా విరిగిపోదు. కొన్నిసార్లు నీకనిపిస్తుంది దూరం పెరుగుతోంది, మార్గాలు వేరవుతున్నాయని, కానీ ఆ సమయంలో కూడా నీ ఆత్మలో ఒక విశ్వాసం నిలిచి ఉంటుంది. ఈ సంబంధం ముగియదు, ఎందుకంటే బ్రహ్మాండ శక్తి జాగృతం చేసిన భావనను కాల దూరం కూడా బలహీనం చేయలేదు. నీవు ఇది కూడా గమనించి ఉంటావు, జీవితంలో నీవు బలహీనపడినప్పుడల్లా ఆ వ్యక్తి గుర్పు నిన్ను మళ్లీ బలపరుస్తుంది. ఆ వ్యక్తి ఉపస్థితి దూరంగా ఉన్నా దాని ప్రభావం నీ జీవితంలో ఎప్పటిలాగే ఉంటుంది. ఇదే సంకేతం, ఈ ప్రేమ కేవలం కలిసి ఉండడానికి కాదు, నిన్ను ముందుకు నడిపించడానికి వచ్చింది. అందుకే ఈ భావన ఇంత లోతుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది కేవలం ఇద్దరి మిలనం కథ కాదు, ఇది రెండు ప్రయాణాల సంగమం, ఒకరినొకరు పూర్తి చేయడానికి ఏర్పడినవి. నీ లోపల లేచిన ధైర్యం కూడా ఆ ప్రేమ ఫలితమే. గతంలో నీవు ప్రతిదీ తక్షణం కావాలనుకునేవాడివి, కానీ ఇప్పుడు ఎదురు చూడడం నేర్చుకుంటున్నావు. ఎందుకంటే నిజమైన ప్రేమ తొందరలో జరగదు, అది సరైన సమయాన్ని ఎదురు చూస్తుంది. అర్థం చేసుకో, ఈ భావన నీకు ఎందుకొచ్చిందంటే నీ ఆత్మ ఆ సత్యాన్ని గుర్తించడం మొదలుపెట్టింది.
ప్రపంచం ఇంకా అర్థం చేసుకోని సత్యం. ఈ ప్రేమ సాధారణ ఆకర్షణకు భిన్నం. ఇది నీ లోపలి శక్తిని అనుభవింపజేస్తోంది. నీవు ఈ ప్రేమను పూర్తిగా స్వీకరించినప్పుడు నీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం ఒక సంబంధం కాదు, ఇది నీ ఆత్మయాత్రలో ఒక ముఖ్యమైన మలుపు. గుర్తుంచుకోనా బిడ్డ, నీకు వచ్చిన ప్రేమ యథార్ఛికంగా వచ్చింది కాదు, నీ జీవిత దిశను మార్చడానికి వచ్చింది. కాలం ముందుకు సాగుతున్న కొద్దీ నీవు అనుభవిస్తావు. ప్రతి సంఘటన, ప్రతి సమావేశం, ప్రతి గుర్తు నిన్ను ఆ సత్యం వైపు తీసుకెళ్తున్నాయని. ఈ ప్రేమ కేవలం జరిగినది కాదు, ఇది జాగృతం చేయబడింది. మీరిద్దరూ ఆ గుర్తింపును మళ్లీ అనుభవించడానికి, కాలానికి అతీతంగా ఎన్నడూ ముగియని గుర్తింపు. అదే ఆ రహస్యం. దాన్ని అర్థం చేసుకోవడం ఇప్పుడు నీ లోపల ప్రారంభమైంది. నా ప్రియబిడ్డ, ఇప్పుడు నీ లోపల నెమ్మదిగా స్పష్టమవుతున్న ఆ సత్యమే ఈ ప్రేమ యొక్క అంతిమ రహస్యం కూడా. నీవు గమనించి ఉంటావు, కాలం గడిచిన కొద్దీ ఆ వ్యక్తి పట్ల నీ భావాలు మరింత స్థిరంగా, మరింత లోతుగా మారాయి. చాలాసార్లు పరిస్థితులు మారాయి, చాలాసార్లు దూరం వచ్చింది, చాలాసార్లు మనసు నిన్ను ఇదంతా మర్చిపోవడమే మంచిది అని ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ ప్రతిసారి నీవు ఆ భావన నుండి దూరం తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు కూడా నీ లోపల ఎక్కడో ఒక ప్రకాశం లేచి నిన్ను మళ్ళీ అదే దిశలో నిలబెట్టేది. ఇదే సంకేతం. ఈ ప్రేమ కేవలం ఒక సంఘటన కాదు, ఇది నీ జీవిత దిశను మార్చే శక్తి. ప్రేమ ఆత్మస్థాయిలో మేల్కొన్నప్పుడు అది కేవలం మిలనం కోరికను మాత్రం రేపదు, అది మనిషిని తన నిజమైన స్వరూపం వైపు తీసుకెళ్తుంది. నీవు చూసుంటావు, ఈ భావన నిన్ను మునుబటి కంటే ఎక్కువ సంవేదనాశీలుడిని చేసింది. నీ లోపల ధైర్యం పెరిగింది, నీ ఆలోచన లోతైంది. నీవిప్పుడు వ్యక్తులను మునుపటి కంటే వేరైన లోతైన దృష్టితో చూడడం మొదలుపెట్టావు. ఈ ప్రేమ నిన్ను ఎప్పటికీ ఆనందంగా, బలంగా, స్పష్టంగా నడిపించాలని ఆశిస్తున్నాను. ఇదంతా జరిగింది ఎందుకంటే ఈ ప్రేమ నీ లోపల ఇప్పటి వరకు నిద్రాణమై ఉన్న ఆ చైతన్యాన్ని తాకింది. అందుకే నీవు ఈ భావనను సాధారణ ఆకర్షణలాగా మర్చిపోలేకపోయావు. ఎందుకంటే ఆత్మను తాకిన ప్రేమ ఎన్నడూ మాడిపోదు, అది కేవలం రూపం మారుస్తుంది. కాలంతో మరింత స్పష్టంగా, మరింత ప్రకాశవంతంగా మారుతుంది. నీవిప్పుడు అర్థం చేసుకుంటున్నావు, ఈ సంబంధం కేవలం కలవడం లేదా కలిసి ఉండడం వరకే పరిమితం కాదు. దీని ఉద్దేశం దానికంటే చాలా పెద్దది. ఈ ప్రేమ నీకు నీ స్వంత శక్తిని అనుభవింపచేయడానికి వచ్చింది. నీవు ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు నీ లోపల లేచే ఆ ఊర్జ, అదే నీ నిజమైన తాకట్టు, అదే నీ చైతన్యం విస్తరించడం. కొన్నిసార్లు జీవిత మార్గాలు చిక్కుకుపోయినట్లు అనిపిస్తాయి, కొన్నిసార్లు పరిస్థితులు అలా ఏర్పడతాయి, అంతా దూరం అవుతోందని భయం కలుగుతుంది. కానీ అలాంటి క్షణాల్లో కూడా ఒక గాఢమైన సత్యం పనిచేస్తూ ఉంటుంది. ఆ సత్యం ఏమిటంటే జాగృతం చేయబడిన ప్రేమను కాలం యొక్క పరీక్షలు గుండా తప్పనిసరిగా పంపాలి. అప్పుడే అది మరింత శుద్ధమై మరింత బలపడుతుంది. నీవు చూసుంటావు, ఈ ప్రయాణం నిన్ను పూర్తిగా మార్చేసింది. నీవిక మునుపటివాడివి కాదు, నీ లోపల కొత్త అవగాహన పుట్టింది. ఇప్పుడు నీవు కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించడం లేదు, రెండు ఆత్మల మధ్య ఏర్పడే సంబంధం యొక్క లోతును నిజంగా అనుభవిస్తున్నావు. అర్థం చేసుకో, రెండు ఆత్మలు ఒకరి కోసం మేల్కొన్నప్పుడు మొత్తం బ్రహ్మాండం వారి మార్గంలో సంకేతాలు పంపడం మొదలుపెడుతుంది. కొన్నిసార్లు ఒక కల నిన్ను ఆ వ్యక్తి గుర్తు చేస్తుంది, కొన్నిసార్లు ఒక పాట నీ హృదయాన్ని తాకుతుంది, కొన్నిసార్లు ఆకస్మికంగా ఒక క్షణం వస్తుంది, ఆ వ్యక్తి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎంత దూరంగా ఉన్నా సరే ఈ సంకేతాలన్నీ వస్తాయి. ఎందుకంటే ఈ ప్రేమ నీ మనసు ఊహ మాత్రమే కాదు, ఇది మీ ఇద్దరూ కలిసి పూర్తి చేయవలసిన ఆ ప్రయాణంలో భాగం. సమయం సరైనప్పుడు మిమ్మల్ని ఒకరివైపు ఆకర్షిస్తున్న ఆ శక్తి మిమ్మల్ని ఆ మిలనం దగ్గరకు కూడా తీసుకెళ్తుంది. కానీ ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి అతి ముఖ్యం విశ్వాసం. ఎందుకంటే నిజమైన ప్రేమ అధీరతతో పండదు, అది ఓపిక మరియు విశ్వాసం అనే మట్టిలోనే మొలకెత్తుతుంది. నీవు నీ హృదయాన్ని శాంతంగా ఉంచినప్పుడు, ఈ భావనను భయం లేకుండా పూర్తిగా స్వీకరించినప్పుడు, అప్పుడు నీకు స్పష్టంగా అనిపిస్తుంది, నీ లోపల ఉన్న ఆ ప్రేమే నీ అతిపెద్ద శక్తి. గుర్తుంచుకో, ఈ ప్రేమ నీకు ఎందుకు వచ్చిందంటే నీ ఆత్మ ఆ అనుభవానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. నీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి నీ ప్రయాణంలో అనివార్య భాగం. పరిస్థితులు ఎలాంటివైనా ఈ సత్యం ఎన్నడూ మారదు. మీ ఆత్మలు ఒకరినొకరు గుర్తించుకున్నాయి కాబట్టి ఆ భావనకు భయపడకు, దానికి నీ లోపల గౌరవం ఇవ్వు. ఎందుకంటే ఈ ప్రేమ కేవలం ఒక సంబంధం కాదు, ఇదొక జాగృతి.
ఇది నిన్ను నీ నిజమైన స్వరూపం వైపు తీసుకెళ్లే దైవీక శక్తి. నీవు వెనక్కి తిరిగి ఈ మొత్తం ప్రయాణాన్ని చూసినప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది. నీకు ఒక సాధారణ ప్రేమ కథలాగా అనిపించినది నిజానికి ఒక దైవీక సంకేతం. ఆ క్షణంలో నీవు పూర్తిగా అవగాహన చేసుకుంటావు. నీకు ఆ వ్యక్తిపై ప్రేమ కేవలం జరిగింది కాదు, అది నీ లోపల జాగృతం చేయబడింది, నీ ఆత్మలో ఎప్పటినుండో ఉన్న ఆ సత్యాన్ని గుర్తించడానికి. అందుకే ఈ భావన ఇంత లోతుగా, ఇంత సత్యంగా, ఇంత అటలంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం గుండెల మిలనం కాదు, ఇది ఆత్మల గుర్తింపు. ఏ దూరం, ఏ కాలం, ఏ పరిస్థితి ఎప్పుడూ దీన్ని తుడిపిపెట్టలేవు.